మొట్టమొదటి యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 22, 23 కలిసి చదువుతాం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తిరిగి కీర్తనలు 34వ అధ్యాయము 8వ వచనం. కీర్తనలు 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. తిరిగి నిర్గమకాండము 6వ అధ్యాయం. నిర్గమకాండము 6వ అధ్యాయము 2, 3 వచనాలు. 6వ వచనం. 2, 3, 6వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనైందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలిసి కొందరు. ఈ వాక్య భాగాల ద్వారా మన ప్రభువుని ఆరాధించడానికి మరి ప్రభు మనకు సహాయం చేయండి. కాబట్టి మనం చదువుకున్న మొట్టమొదటి సంగతి, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. కాబట్టి ఆరాధించే మనము దేవుని గురించి తెలుసుకుని ఎరిగి ఆయన అనుభవిస్తూ ఆయన ఆరాధించాలి అని ప్రభు కోరుతున్నారు అనే సంగతి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవ సంగతి కీర్తనల్లో కీర్తనకారుడు జ్ఞాపకం చేసింది. కీర్తన 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. కాబట్టి ఆయన ఉత్తముడు అని మనం రుచి చూచి తెలుసుకోవాలి. ఓ టేస్ట్ దట్ ద లార్డ్ ఈస్ గుడ్, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. అది కాబట్టి ఆయన మనం రుచి చూచి తెలుసుకోవాలి. అంటే ఆయన చూచి ఎరిగి రుచి చూచి అంటే అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకోవాలి. ఆయన ఎంత గొప్పవాడు, ఎంత ప్రభావం గలవాడు, ఆయన ఏ రీతిగా మరి ఇశ్రాయేలీయుల పక్షంగా చేశాడు అనేది మనకి ఇక్కడ వాక్యాల్లో తెలుస్తుంది. భక్తులందరి జీవితాల్లో ఆది కాండం నుంచి ప్రకటన దాకా ఆయన ఏం చేశాడు, వారిని ఎలా విడిపించాడు, రక్షించాడు, కాపాడాడు, పోషించాడు, సంరక్షించాడు, నడిపించాడు. అనేక పరిస్థితుల్లో ఆయన ఎలా తోడై ఉండి సర్వశక్తి గల దేవుడుగా ఆయన ఎలా నిరూపించుకున్నాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. మన జీవితాల్లో మనం ఆయన నమ్మడం ద్వారా, ఆయన ఎందుకు కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా మనం కూడా మన పాపాల నుంచి ఎలా విడిపించబడ్డాం, ఎలా రక్షించబడ్డాం, ఎలాగ నెమ్మది, సమాధానము, శాంతి, సంతోషం అనుభవిస్తున్నాము, ఎలాగ అనుదినం ఆయన రుచి చూస్తూ అన్ని పరిస్థితుల్లో ఆయన మంచి దేవుడు, మంచి కాపరి, సహాయం చేసేవాడు, నడిపించేవాడు, కాపాడేవాడు, పోషించేవాడు, స్వస్థపరిచేవాడు, ప్రార్థన ఆలకించేవాడు, మరి ప్రార్థనకు జవాబిచ్చేవాడు. ఇలాగ మన జీవితాల్లో అనేకమైన ఎరుగుతూ అనుదినము ఆయన గురించి రుచి చూస్తూ తెలుసుకుంటూ ఇలా దినదినము ఆయనకు సమీపంగా వస్తూ ఆయన ఎంత సర్వశక్తి గల దేవుడు, ఎంత ప్రభావం గల దేవుడు, ఆయన ఏ రీతిగా మనల్ని మరి ఈ ప్రపంచం మొత్తంలో అల్పజనము, స్వల్ప జనమైన మనల్ని ఏర్పాటు చేసుకుని మన పట్ల ఎలా కృప చూపి కాపాడుతున్నాడు, నడిపిస్తున్నాడు. ఇవన్నీ మనం అనుదినము దినదినము ఆయన సన్నిధిలో ఎరుగుతూ ఉంటే మన దైనందిన జీవితంలో ఆయన గురించి అలా తెలుసుకుంటూ ఉంటే అప్పుడు ఆయన గురించి ఆరాధించే అనుభవంలోనికి మనం దినదినం ఇంకా సమీపంగా వస్తాము అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనకు తెలిసిన సంగతులే. యెషయా గ్రంథంలోని 3 సంగతులు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఆయన ఎలాంటి సర్వశక్తి గల దేవుడు, ఆయన ఏం చేశాడు అనేది మన జీవితాల్లో నుంచి, భక్తుల జీవితాల్లో నుంచి కొన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువుని ఆరాధిస్తాం. మొట్టమొదటిగా యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 45:18.
ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. తర్వాత ఇంకొక వచనం చదువుతున్నాను, 45వ అధ్యాయము 12వ వచనం. భూమిని కలుగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని. తర్వాత 6, 7 వచనాలు చదువుతున్నాను. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకొనున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయువాడను నేనే. యెహోవాను నేనే, వీటన్నిటినీ కలుగజేయువాడను. కాబట్టి ఈ 3 వచనాల ద్వారా మనం చదివిన భాగాల్లో నుంచి ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆయన యెహోవా, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయనే దేవుడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే 3 సంగతులు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఏంటి అనంటే, ఆయన సమస్త సృష్టిని సృష్టించాడు. అంటే జీవము ప్రాణము లేని వాటిని సృజించాడు. ఏంటి? భూమి, ఆకాశము, సముద్రాలు, తర్వాత గాలి, ఇలాగా, తర్వాత అగ్ని, ఇలాగా వీటిని సృష్టిని, అంటే జీవం లేని వాటిని ఇలాంటి సృజించాడు. రెండవది, ప్రాణం కలిగిన వాటిని సృజించాడు. భూమి మీద వృక్ష జాతులు, సముద్రములో జలచరాలు, పక్షులు, అడవి మృగాలు, ఇలాగా వీటన్నిటిని, ప్రాణం కలిగిన వాటిని అన్నిటినీ ఆయన సృజించాడు. మూడవ సంగతి, ప్రాణము ఆత్మ కలిగిన మనుష్యుని కూడా ఆయన సృజించాడు. ఈ 3 భాగాల్లో మనకు అది జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన వెలుగు చీకటిని కూడా నేనే సృజించానని జ్ఞాపకం చేశాడు. నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలుగజేయవాడను. అది కాబట్టి సమస్త సృష్టి, జీవము ప్రాణము లేని వాటిని సృజించాడు, ప్రాణం కలిగిన వాటిని సృజించాడు, ప్రాణము ఆత్మ కలిగిన మనిషిని కూడా ఆయన సృజించాడు. అది మనందరం ఆయన చేత సృజించబడిన వారము, నిర్మించబడిన వారము అని జ్ఞాపకం చేయబడుతుంది. ఇదంతా ఏంటంటే ఆయన సర్వశక్తి. అది నేను సర్వశక్తి గలవాడను, ఆల్మైటీ గాడ్. అది ఆయన వెలుగు చీకటిని కూడా ఆయన కలుగజేశాడు అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే దాని గురించి కీర్తనాకారుడు మనకు తెలుసు కదా, కీర్తన 139లో అంటాడు దావీదు మహారాజు, ఏమంటాడు? నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు, నేను నీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇంకా ఏ కారణం అక్కర్లేదు, ఒక్క కారణం చాలు. అది ఆయన ఎరిగింది ఏంటంటే, ఒకే ఒక్క కారణం చాలు. అనుదినము నేను నిన్ను కీర్తించడానికి, స్తుతించడానికి, మహింపరచడానికి, నీకు థ్యాంక్స్ చెప్పడానికి ఒక్కటి చాలు. ఏంటి? నీవు నన్ను కలుగు చేసిన ఈ విధం చూస్తే చాలు. అంటే నన్ను ఇంత అందంగా, నా యొక్క శరీర భాగాలన్నీ, నా అవయవాలన్నీ అన్ని సరిగా సక్రమంగా పనిచేస్తూ నేను ఇలా జీవించి, ఇలా ఉనికి కలిగి, జీవం కలిగి, మరి ఇలా బ్రతకడానికి, చెల్లించడానికి, ఉనికి కలిగి ఉండడానికి, నా ఎగ్జిస్టెన్స్ ఇలాగా నేను జీవించడానికి ఇన్ని ఏర్పాట్లు నాకు చేసావు. నన్ను కలుగేసిన ఈ విధం అంతా, ఈ పార్ట్స్ అన్ని, ఇంటర్నల్ పార్ట్స్ అన్ని ఆలోచిస్తుంటేనే ఈ సిస్టమ్, అది మెడికల్ సైన్స్ చదివిన వాళ్ళకి లోపల ఇంటర్నల్ పార్ట్స్ అన్ని అసలు ఎంతలా పనిచేస్తున్నాయి అనేది ఎంత అద్భుతంగానే అర్థమవుతుంది. ఉంటే మనం జీవించినంత కాలము అది 365 రోజులు, ఇన్ని సంవత్సరాలు అలా కొట్టుకుంటూనే ఉంటుంది. దానికి రెస్టే లేదు. అది రెస్ట్ తీసుకుంటే రెస్ట్ లోకి వెళ్ళిపోతుంది. అది సో అది ఒక్క క్షణం కూడా నేను రెస్ట్ తీసుకోవాలని అనుకోవట్లే. అలాగా పనిచేసే మన శరీరంలో ఎన్నో భాగాలు ఉన్నాయి, కంటిన్యూస్ గా అలా పనిచేస్తూనే ఉన్నాయి. అది అంత అద్భుతంగా దేవుడు సృష్టించాడు. సృష్టిని ఎలా అంత అద్భుతంగా సృజించాడో అలాగే మనిషిని కూడా అలాగే చేశాడు. అందుకే భక్తుడు అన్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయము, ఆశ్చర్యము రెండు కలుగుతున్నాయి. భయం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. అది కాబట్టి అలాగా ఆయన సృజించాడు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన సృష్టికర్తగా ఇవన్నీ చేశాడు. జీవం కలిగిన వాటిని, మనల్ని ఇలాగా సృజించాడు. తర్వాత ఇక్కడ ఇంకొక భాగంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, వెలుగు చీకటి కూడా నేనే సృజించాను అని. కాబట్టి వెలుగు చీకటి అంటే ఏ రీతిగా మరి ఆది కాండం నుంచే ప్రకటన దాకా వెలుగు చీకటిని ఆయన వేరుపరుస్తూ ఆయన ఎలా చేశాడు అనే సంగతులు మనకు జ్ఞాపకం చేయబడతాయి.
అది ఆత్మ సంబంధంగా మనకి ఎలా జ్ఞాపకం చేయబడుతున్నాయంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం మధ్యలోంచి చదువుతున్నాను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవరణున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించి గలిలయీయులు చీకటిలో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండిన వారికి వెలుగు ఉదయించెను. కాబట్టి ఆయన భౌతిక సంబంధమైన వెలుగే కాకుండా ఆత్మ సంబంధమైన వెలుగును కూడా ఆయన ఎలాగా కనుపరిచారు, ఎలాగా చేశారు అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. వెలుగు చీకటిని నేనే సృజించానంటే భౌతిక సంబంధంగా ఆయన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు చేసి వెలుగు చీకటిని ఏర్పాటు చేశాడు సృష్టికర్తగా. ఇక్కడ జ్ఞాపకం చేయబడేది ఆత్మ సంబంధమైన దాని గురించి జ్ఞాపకం చేయబడుతుంది. వీళ్ళు చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూచారు. కింద రాయబడింది మరణ ప్రదేశంలో మరణ ఛాయ. అది మరణం, మరణ ప్రదేశం, మరణ ఛాయ అంటే మరణం యొక్క నీడలో ఉన్నారు మనుషులందరూ. అది మరణం. కాబట్టి ఎటువంటి మనుష్యుడైనా మరణము చనిపోతామంటే భయపడిపోతారు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా, జ్ఞానవంతులైనా, ఐశ్వర్యవంతులైనా, ఎటువంటి వారైనా నువ్వు చనిపోతావు అంటే ఎంతో భయం, అది ఎంతో టెన్షన్. విశ్వాసులకి, క్రైస్తవ జీవితంలో కొనసాగే వారికి మరణం అంటే అస్సలు భయపడరు. అది నేను ఎందుకంటే ఎన్నో చిన్నప్పటి నుంచి ఎన్నో మరణాలు దేవుని విశ్వాసించిన వారిని చనిపోయిన వారిని చూచారు. మనం చనిపోయాము అని అన్నాం, మనం దేవుని మహిమలోకి చేర్చుకొనబడ్డారు అని అన్నాం. సో వాళ్ళు ఎంతో సంతోషంగా అంటే లాస్ట్ ఆ ఫీలింగ్ అది అలా ఫిక్స్ అయిపోతుంది అనమాట. లాస్ట్ యాక్షన్ అది. సో అలా ఫిక్స్ అయిపోతే ఆ మొహంలో సంతోషం, ఆనందం అనేది కలుగుతుంది. కొంతమంది దేవుని ఎరగిన ప్రజలకి లాస్ట్ ఆ సీన్ ఎలాగా ఫిక్స్ అయిపోద్ది అంటే ఒక భయం, కలవరం, ఆందోళనలో ఫిక్స్ అయిపోద్ది లాస్ట్ స్నాప్ అది. సో అలాగా అంటే దేవుని నమ్మిన ప్రజలు సంతోషంగా నేను ఈ శ్రమలు, బాధలు, కష్టాల నుంచి, ఈ లోక సంబంధం నుంచి విడిపించబడ్డాను. ఇప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాను, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను ఇంతకాలం ఉంచిన విశ్వాసము, నిరీక్షణ ఇంక దాన్ని చివరి దశకు చేరుకున్నాననే ఆనందంతో వాళ్ళు వెళ్ళిపోతారు. అది. సో అది ఆ ఆనందం వారికి కనిపిస్తుంది. ఇక్కడ రాయబడింది వీరు మరణ ప్రదేశంలో మరణ ఛాయ, అది మరణం యొక్క నీడ. ఎందుకు అనంటే సాతాను అందరినీ మరణంలో బంధించాడు. అందుకే మన హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తాం కదా, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా జయించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయను. కాబట్టి ఆయన ఈ మరణ భయం నుంచి, మరణ దాసత్వం నుంచి విడిపించడానికి ఆయన రక్త మాంసాల్లో వచ్చి చనిపోయి ఈ సమాధిని, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అలాగ మరణంపై విజయాన్ని అనుగ్రహించాడు. అది ఆయన ఊరికే నోటి మాట ద్వారా మరణాన్ని జయించలా. ఈ మరణానికి లోనైన ఈ శరీరాన్ని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసాల్లో పాలువాడై ఆయన నర రూపాన్ని ధరించి రావాల్సి వచ్చింది. అది అందుకనే అనేక సందర్భాల్లో ఆయన అదే జ్ఞాపకం చేశారు. ఆయన నోటి ద్వారానే అనేక మందికి స్వస్థత, ఆరోగ్యము, మరణంలో నుంచి జీవంలోనికి నడిపించడం, బ్రతికించడం ఇవన్నీ చేశారు. కానీ ఆయన జీవితం ద్వారా కూడా ఈ మరణానికి లోనైన శరీరాన్ని విడిపించడానికి ఆయన శిలువ మరణం పొందవలసి వచ్చింది. శిలువ మరణాన్ని పొంది మనకు విడుదల, విమోచన, పాపక్షమాపణ అనుగ్రహించి ఆయన చనిపోయి సమాధి చేయబడి సమాధిని గెలిచి, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, మృత్యుంజయుడయ్యాడు. అలాగా ఈ మరణంలో, మరణ ఛాయలోనున్న వారికి గొప్ప వెలుగు అనేది ఆయన అనుగ్రహించారు. అందుకే మనం కొరింథీ రాసిన పత్రికలో కూడా పౌలు అంటాడు కదా, పూర్వం మీరు చీకటి ఉంటని ఇప్పుడు ప్రభువునందు, క్రీస్తునందు వెలుగై ఉన్నారు. అది పూర్వం మనం కూడా ఈ చీకటే, మరణంలో, మరణ ఛాయలోనే ఉన్నాం. ఆ ఛాయ, ఆ నీడ, మరణ భయంలో, మరణ దాసత్వంలోనే ఉన్నాం. అటువంటి మనల్ని విడిపించి ఈ వెలుగులోనికి ఆయన నడిపించారు. అందుకే కోరా కుమారులు చాలా అద్భుతంగా రాస్తారు. ఈ మాట నాకు ఇష్టమైంది, ఒకసారి జ్ఞాపకం చేస్తాను. చూడండి, కోరా కుమారులు ఏం జ్ఞాపకం చేస్తున్నారు. కీర్తన 43:3-4 వచనాలు. కీర్తన 43:3-4 వచనాలు. నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషమును కలుగజేయ దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా,
సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. కాబట్టి వీళ్ళు ఇక్కడ జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవా నీ వెలుగు నీ సత్యాన్ని బయలుదేరజేయి. ఎందుకంటే మనం సువార్తల్లో చూస్తాం, ఆయనే వెలుగు, ఆయనే సత్యము, ఆయనే జీవం. యోహాను సువార్త 14 అధ్యాయాలు చూస్తే నేనే మార్గము సత్యము జీవము. యోహాను సువార్తలో మరలా ఇంకొక అధ్యాయంలో చూస్తే నేను జీవాహారము, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను నిజమైన ద్రాక్షావళిని, నేనే గొర్రెలకు ద్వారము. ఇలాగ ఇవన్నీ ఆయన తెలియజేస్తారు. అలాగా మన యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో ఇన్ హిమ్ వాస్ లైట్, ఇన్ హిమ్ వాస్ లైఫ్. ఆయనలో జీవం ఉంది. జీవం ఉందని ఎలా తెలుస్తుంది మనుషులకి? ఈయన జీవిస్తున్నాడు, ఈయనలో దైవ సంబంధమైన జీవం ఉందని ఎలా తెలుస్తుందంటే, ఆ జీవం మనుషులకి వెలుగుగా కనిపిస్తుంది. అది గొప్ప వెలుగు. మరణంలో మరణఛాయలో కూర్చున్న వారి గొప్ప వెలుగు చూచిరి. అది ఆ గొప్ప వెలుగు ఏంటి? మామూలు లైట్ కాదు అది. ఆయనలో ప్రకాశించే ఆ శక్తి వెలుగు. అది అంటే చీకటిని పారద్రోలేది, మరణాన్ని విడిపించేది, మరణాన్ని జయించే ఆ యొక్క వెలుగు అనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అది సో ఆ వెలుగు. అందుకే ఈయన ఇక్కడ అంటున్నారు, నీ వెలుగు నీ సత్యాన్ని బయలుదేరజేయి. బయలుదేరజేస్తే ఏం చేస్తాయి? అవి నాకు త్రోవ చూపును. ఎక్కడికి? అవి ఎక్కడికి నన్ను నడిపిస్తున్నాయి అంటే జ్ఞాపకం చేస్తున్నాడు, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అది అవి ఎక్కడికి నడిపిస్తున్నాయి? నీ పరిశుద్ధ పర్వతానికి, నీ నివాస స్థలానికి. నువ్వు ఎక్కడ ఉంటున్నావో, నీ నివాసం ఏదో అది. ఆయన నివాసం ఏది? నేను అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నానంటాడు యెషయా గ్రంథంలో. తర్వాత ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు. అది కానీ వినయం గల వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్ద నేను నివాసం చేయుచున్నాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఆయన ఉన్నతమైన స్థలాల్లో, పరిశుద్ధ స్థలాల్లో నివసించే దేవుడు. మానవుని యొక్క హృదయంలో నివసించడానికి ఆయన అంతగా తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చి పశువుల పాకలో, పశువుల తొట్టెలో జన్మించడానికి ఇష్టపడ్డాడు అనేది మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన ఉన్నత స్థితిని విడిచిపెట్టి ఆయన అంత అధమ స్థితిని తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు? మనల్ని విడిపించి రక్షించి మనల్ని ఆ ఉన్నతమైన స్థితిలోనికి చేర్చడానికి అనేది జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే ఈ సత్యాన్ని వాళ్ళు ఎరిగారు. కాబట్టి వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు, నీ వెలుగు నీ సత్యాన్ని బయలుదేరజేయి, అవి మాకు త్రోవ చూపిస్తాయి. అవి నీ పరిశుద్ధ పర్వతానికి, నీ నివాస స్థలానికి మమ్మల్ని తోడుకొని వస్తాయి. తోడుకొని వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయ దేవుని యొద్దకు చేరుదును. కాబట్టి ఆయన నివాస స్థలానికి వచ్చిన తర్వాత ఎక్కడికి చేరతాడంట? ఆయన బలిపీఠం వద్దకు వెళ్తాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో అనేకమైన స్థలాలు ఉన్నాయి. ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. కానీ వీరిని ఎక్కడికి తోడుకొని వెళ్తున్నాయి? ఈ వెలుగు సత్యం, ఆయన బలిపీఠం. ఆ బలిపీఠం దగ్గరకి, అది అక్కడ వీరికి అక్కడ విశ్రాంతి, అక్కడ నెమ్మది, అక్కడ పాప క్షమాపణ, అక్కడ ఆయన కాల్చిన ప్రశస్త రక్తము ద్వారా వీరికి విడుదల, విమోచన అనేది కలుగుతుంది. కాబట్టి నీ నివాస స్థలానికి నీ వెలుగు నీ సత్యం మమ్మల్ని నడిపిస్తున్నాయి, మాకు త్రోవ చూపిస్తున్నాయి. అవి నీ పరిశుద్ధ పర్వతానికి, నీ యొక్క బలిపీఠమునొద్దకు, నీ నివాస స్థలానికి మమ్మల్ని నడిపిస్తున్నాయి అని ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అది అక్కడ ఏముందంట? నాకు ఆనంద సంతోషములు కలుగజేయ దేవుని యొక్క, అది ఆ బలిపీఠం దగ్గరికి ఆనందం సంతోషం కలుగజేసి, అది దేవుని సంతోషంలో, దేవుని సన్నిధిలో సంతోషము, నిత్యము సుఖము. అది దావీదు మహారాజు అనుభవం కూడా అదే కదా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, ఫుల్నెస్ ఆఫ్ జాయ్. అది కొంచెం కొంచెం కాదు, దేవుడిచ్చేది ఫుల్నెస్. అది అంటే అంతలా ఓవర్ఫ్లో అయ్యే ఆ సంతోషం, ఆనందాన్ని ఇస్తాడు. అది ఎక్కడ ఉంది? దేవుని సన్నిధిలో. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి కోరహ కుమారులు అది రాస్తారు, దావీదు మహారాజు రాస్తాడు. అందుకే మొన్న మా ఫ్యామిలీ ప్రేయర్ లో కూడా చదువుకున్న భాగంలో అదే మాకు వచ్చింది. ఏంటి చూడండి, కీర్తనలు అయితే మనకు తెలిసి ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 27:4, కీర్తన 27:4. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నేను దేవుని యొద్ద ఒక వరం అడిగాను. ఈయన రాజు, మహారాజు, ఈయన దేవుని యొద్ద ఒక వరం అడిగాడంట. ఏంటి వరం అంటే, నేను యెహోవా ప్రసన్నత చూడాలి, ఆయన ఆలయములో ధ్యానించాలి. ఆయన ప్రసన్నతను చూడాలి. ఎక్కడ ధ్యానించాలి? ఆయన ఆలయంలో.
ఈయనే సామాన్యమైన వ్యక్తి కాదు కదా, రాజు, మహారాజు. ఈయన మందిరంలో కూర్చొని ఎక్కడ సోఫాలో కూర్చొని ఎంతో రిలాక్స్ అయ్యి అక్కడెక్కడ ధ్యానించవచ్చు కదా, ప్రశాంతమైన మంచి ప్రదేశానికి వెళ్ళి అక్కడ ధ్యానించవచ్చు. కాదు, నేను నీ ప్రసన్నత చూడాలి, నీ ఆలయంలో ధ్యానించాలి. అది నీ ఆలయంలో ధ్యానించడానికి నా జీవిత కాలం నేను యెహోవా మందిరంలో నివసింపగలుగుతున్నాను. ఆయనకి ఇల్లు లేదా, వాక్యం లేదా? ఆయన దేవుని మందిరంలో నివసించడానికి అది అంటే ఆయన హృదయాభిలాష ఏంటంటే నీ సన్నిధి, నీ మందిరము, అక్కడే నేను ఉండాలి, నీ నివాస స్థలం అక్కడే ఉంటది. అందుకే అక్కడ రాయబడింది కదా, ఈ స్థలం చేయబడి ప్రార్థన నాకు కను దృష్టి నిలుచును. అది ఆయన మందిరంలో ఆయన సన్నిధి ఉంటది, ఆయన కను దృష్టి ఉంటది అనేది. కాబట్టి ఆయన సన్నిధిలోని సంతోషం, ఆనందం వాళ్ళు ఎరిగారు కాబట్టి ఆ సన్నిధి యొక్క ఇంపార్టెన్స్ వారు గ్రహించారు అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అది ఆయన యొక్క వరం. ఆ ఒక్క వరం ఏంటి అంటే అది అంటే సొలొమోను అడిగిన వరానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. సరే, అవన్నీ వేరే భాగాలు అనుకోండి. కాబట్టి ఈయన దేవుని ప్రసన్నత చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానించడానికి, జీవితకాలం అంతా ఆ దేవుని మందిరంలోనే నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నివాసము అని అంటే ఇంకా అక్కడే ఉండడానికి, అది ఇల్లు చేయడానికి కాదు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. అంటే వాళ్ళ హృదయాభిలాష అంత అలా ఉంది దేవుని సన్నిధి పట్ల అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే కోరా కుమారుడు ఇక్కడ అదే జ్ఞాపకం చేస్తున్నారు. నీ వెలుగు, నీ సత్యం బయలుదేరి చేయి, అవి మాకు త్రోవ చూపిస్తాయి, అవి మమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాయి? నీ పరిశుద్ధ పర్వతానికి నడిపిస్తాయి. అంటే సియోను గాని లేకపోతే కర్మేలు, ఇవన్నీ దేవుని యొక్క పరిశుద్ధ స్థలాలు అనేది, పరిశుద్ధ పర్వతం అనేది మనకు బైబిల్లో జ్ఞాపకం చేయబడుతుంది. సో ఆ పరిశుద్ధ పర్వతానికి లేకపోతే నీ మందిరానికి మమ్మల్ని నడిపిస్తాయి. అక్కడి నుంచి మమ్మల్ని నీ బలిపీఠము వద్దకు, ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు మమ్మల్ని నడిపిస్తాయి. అక్కడ మేము ఏం చేస్తాం? సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. సో అది అప్పుడు మేము మీకు సితారా వాయిస్తూ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాము. అది ఆ బలిపీఠం. అందుకే ఇల్లే ఈ గౌరవ కుమారులు ఇంకొక అధ్యాయంలో తెలియజేస్తారు కదా, చూడండి. ఆ వచనానికి జ్ఞాపకం చేస్తాను. కీర్తనలు 84:3. కీర్తనలు 84:3. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠములతోనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గుంటి స్థలము దొరికెను. వీళ్ళు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. నా రాజా, నా దేవా, నీ బలిపీఠం దేనికి ఆశ్రయం? పిచ్చుకలకు ఆశ్రయము దొరికింది. అది ఎక్కడ ఆశ్రయం దొరకల? బలిపీఠం వద్ద. అంటే ఏంటంటే అది ఏం జ్ఞాపకం చేస్తుందంటే అన్ని పక్షుల్లో పిచ్చుకలు చాలా అల్పమైనవి, లేకపోతే చాలా చిన్న ప్రాణి అనేది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అది సో వాటికి ఆశ్రయం ఎక్కడ దొరికింది అని అంటే బలిపీఠం దగ్గర. అది అంటే అది ఏం జ్ఞాపకం చేస్తుంది? మనకు కూడా, మానవులందరికీ ఎక్కడ ఆశ్రయం అంటే శిలువ దగ్గర. ఆ శిలువ దగ్గరికి వెళ్ళిన వారికి ఆశ్రయము, విశ్రాంతి అనేది అక్కడ కలుగుతుంది. అదే మనం యాత్రికుల ప్రయాణంలో కూడా అది జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఆ యాత్రికుడు ఎంతో బరువుతో వంగిపోయి అలా వెళుతూ ఆ శిలువ మార్గం దగ్గరికి, ఆ శిలువ దగ్గరికి వెళ్ళడానికి అలా పైకెక్కుతుంటే కొంచెం దూరం ఎక్కిన తర్వాత ఆ శిలువ వైపు చూసిన తర్వాత ఆయన తెలియకుండానే ఆ భారం అంతా దొరిలించబడింది. తర్వాత ఆ శిలువ దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ విశ్రాంతి పొందినట్లుగా మనం అక్కడ అందులో చూస్తాం. అది కాబట్టి ఈ పిచ్చుకలకు ఆశ్రయం ఎక్కడ దొరికింది అంటే దేవుని బలిపీఠము వద్ద. వానకోవెలకు పిల్లలు పెట్టడానికి కూడా అక్కడే దొరికింది స్థలం. అది సో ఆ బలిపీఠం దగ్గర అంటే ఆయన శిలువ దగ్గర, అది ఆయన రక్తము ద్వారానే మనకు విడుదల, విమోచన, పాపక్షమాపణ, మనకి విశ్రాంతి, నెమ్మది, శాంతి, సంతోషము, సమాధానము ఇవన్నీ అక్కడే మనకు కలుగుతాయి, దొరుకుతాయి. విశ్రాంతి దొరుకుతుంది, మనకి ప్రొటెక్షన్, భద్రత అక్కడే దొరుకుతుంది అనేది జ్ఞాపకం చేయబడుతుంది. సో ఆ బలిపీఠం వద్దనే. సో దాని గురించి వాళ్ళు ఎదిగారు కాబట్టి ఆ రీతిగా రాశారు అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మన భాగంలోకి వస్తే ఈయన సృష్టించిన దేవుడు వెలుగు అంధకారాన్ని చేశాడు. మరణ ఛాయలో, మరణ ప్రదేశంలో ఉన్న వారికి ఎలాగ వెలుగు కలిగిందో, గొప్ప వెలుగు వాళ్ళు ఎలా చూశారో అలాగ మనల్ని కూడా చీకట్లో నుంచి ఆయన విడిపించి, అందుకే పేతురు రాస్తాడు కదా, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించాడు. ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేయడానికి మనల్ని అలా విడిపించి నడిపించాడు అని పేతురు జ్ఞాపకం చేస్తాడు కదా. సరే, ఆ భాగంలోనికి మనం వెళ్ళట్లేదు. కాబట్టి ఈయన సృష్టించిన వాడు, ఈయన సర్వశక్తి గల దేవుడు మనల్ని సృజించి మనల్ని చీకట్లో నుంచి విడిపించి ఆయన యొక్క వెలుగును పంపించి ఆ వెలుగులోనికి మనల్ని నడిపించి ఈ మంచి మార్గంలో, ఈ సత్య మార్గంలో నడుచుకోవడానికి ఆయన కృప చూపించారు
కాబట్టి ఈయన సర్వశక్తి గల దేవుడుగా చేసిన ఈ కార్యాన్ని బట్టి ఆయన్ని మనం స్తుతించాలి. అది మొదటి సంగతి. రెండో సంగతి జ్ఞాపకం చేసుకుంటే చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే నీవు తెలుసుకొనున్నట్లు. 4వ వచనం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసేది ఏంటంటే, నేను యెహోవాను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడని. ఈ దేవుడు ఏం చేశాడంట? బైబిల్లో అనేక మంది భక్తులను ఆయన పేరు పెట్టి పిలిచాడంట. ఎరగక నుండినప్పటికీ అది నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి, అలా భక్తులందరినీ పేరు పెట్టి పిలిచి వారి పరిస్థితుల నుంచి విడిపించి నడిపించి వారి జీవితాల్లో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు, సర్వశక్తి గల దేవుడుగా ఆయన చేసిన కార్యాలు, ఇవన్నీ అనేకమైన రెఫరెన్స్లు చూపించడం మన సమయం తక్కువ కాబట్టి అవన్నీ మనకు తెలుసు కాబట్టి త్వరగా జ్ఞాపకం చేసేస్తాను 4-5 విషయాలు. మొట్టమొదటిగా ఆయన ఆదామును పిలిచాడు పేరు పెట్టి. ఆదామా నీవెక్కడ? ఆదాము వేరర్థం. ఆదామా నీవెక్కడ? నువ్వెక్కడున్నావు ఆదాము అంటే దేవుడు ఏం కోరుతున్నాడు ఆదాములు అంటే, ఆదాముతో సహవాసం చేయడానికి ఆయన వచ్చాడు. కానీ ఆదాము ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన దాక్కోవడానికి వెళ్ళిపోయాడు, సహవాసం నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, చీకట్లోనికి మరుగైన ప్రదేశానికి వెళ్ళిపోయాడు. కీర్తనలో జ్ఞాపకం చేసుకుంటే, నాకు కనబడకుండా మీరు ఎక్కడికి వెళ్తారు? పర్వతం మీదకి, లేకపోతే ఎత్తైన పర్వతానికి వెళ్ళిపోతారా? లేకపోతే సముద్రంలోనికి, సముద్రం అడుగుకి వెళ్ళిపోతారా? అక్కడ నా కన్నులు మిమ్మల్ని చూడట్లేదా? నేను మిమ్మల్ని చూడలేనా? మిమ్మల్ని గ్రహించలేనా? ఇలాగే అన్ని జ్ఞాపకం చేయబడతాయి. యోనా కూడా అలాగే కదా, దేవుని సన్నిధిలో నుంచి పారిపోవాలి అని అనుకున్నాడంట. ఆయన సన్నిధి అన్ని చోట్ల ఉంటే ఆయన ఎక్కడికి పారిపోతాడు? అది ఆయనకు తెలుసు. కానీ ఆయన సన్నిధిలోంచి పారిపోవడానికి ఎంతో కష్టపడి వెళ్ళిపోయి, మరి ఓడ అడుగుకి వెళ్ళిపోయి నిద్రపోయి, తర్వాత సముద్ర అగాధంలో పడిపోయినా ఇంక నేను కనబడకుండా ఉంటాను, దాక్కుంటాను అన్నట్లు ఆ చేప కడుపులో అక్కడ ఆయన చూడకుండా ఆయన కన్నులు చూసి ఆయన రక్షించి విడిపించాడు. ఇలా ఎన్నో కార్యాలు చేశాడు. సో మొట్టమొదట ఆదామా నీవెక్కడా అని అన్నాడు. అంటే ఆదాముతో సహవాసం చేయడానికి, ఆదాము చేసిన తప్పు, ఆయన చేసిన పొరపాటు నుంచి విడిపించడానికి ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. ఆయన ఆదామును పిలవడంలో ఉద్దేశం ఏంటి? ఆయన తప్పిపోయాడు, ఆయన మరి పాపం చేశాడు, దేవుని ఆజ్ఞను మీరాడని తెలుసు దేవునికి. కానీ ఆయన సరి చేసుకోవడానికి అనేకమైన అవకాశాలు ఇచ్చాడు అక్కడే. కానీ తను లోబడ్డానికి ఇష్టపడాల. తన నేరాన్ని అవ్వము సర్పం మీదకి నెట్టివేసిన సందర్భాలు అవన్నీ మనకు తెలుసు కదా. అది అంటే మానవ స్వభావం మొదటి నుంచి ఎంత చెడ్డగా ఉన్నది. ఇతరుల మీదకి తప్పుల్ని, నేరాలను నెట్టి వీరి యొక్క స్వంత పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడని స్వభావం, మొండి స్వభావం, మూర్ఖ స్వభావం అది. కాబట్టి మనం చేయాల్సిన ఇక్కడ జ్ఞాపకం చేయబడింది ఏంటంటే, కేవలం ఆయన యందు విశ్వాసము, విధేయత. అది. సో అన్ని అవకాశాలు ఆదాముకి ఇచ్చాడు. నేను తినవద్దని ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? వెంటనే ఒప్పుకోవాలి కదా. అవును ప్రభువా, తిన్నాను, తప్పు చేశాను, పాపం చేశాను, నన్ను క్షమించు అంటే వెంటనే క్షమించేవాడు దేవుడు. కానీ ఆ యొక్క రియలైజేషన్ వాళ్ళిద్దరిలోకి రాలా, ఆదాములోకి అవ్వలోకి. అది. సో దానికోసం అక్కడ ఆదాముని పేరు పెట్టి పిలవడం ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆదామును సరిచేయాలి, తప్పిపోయాడు, సహవాసంలో నుంచి జారిపోయాడు, నా సన్నిధిలో నుంచి దూరం వెళ్ళి దాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాడు, మరుగు ఉండాలి అని, దూరంగా వెళ్ళిపోవాలని, నా సన్నిధి నుంచి, నా సహవాసం నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. సో వాటి నుంచి నేను విడిపించి ఇతనితో సహవాసం కలిగి ఉండాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని పిలిచాడు. నువ్వు ఎక్కడ? అదే ఎక్కడున్నాడు ఆయనకు తెలియదా? తెలుసు. ఈయన రిప్లై ఏమొస్తుంది? అది మనకు కూడా దేవుడు కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉంటాడు. అంటే తెలియదని కాదు, మనం ఎలాగ రిప్లై ఇస్తాం, ఎలా అప్రోచ్ అవుతాం, ఆయన్ని ఎలాగ రెస్పాండ్ అయ్యి ఆయన గురించి అసలు మన అవగాహన ఏంటి, ఎలా రెస్పాండ్ అవుతాం అనే దానికోసం అనేక మంది భక్తులు, లేకపోతే అనేక మంది కొత్త నిబంధనలో కూడా కొంతమందిని పిలిచి కొన్ని ప్రశ్నలు వేసినట్లుగా చూస్తాం. ఒక సందర్భంలో ఆయన అంటాడు కదా, అక్కడ 38 సంవత్సరాల నుంచి ఆ బేతెస్దా కోనేటి దగ్గర పడిపోయి ఉంటే వాడిని అంటాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా? సో వాడు ఏమి రెస్పాండ్ అవుతాడు? అసలు వాడు ఏమి రిప్లై చెప్తాడు? అసలు వీడు ఎలా రెస్పాండ్ అవుతాడు? వీడి సమాధానం ఏంటి అని తెలుసుకోవడానికి దేవుడు అక్కడ ఉన్న వాళ్ళకి, కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్న వాళ్ళకి తెలియడానికి రిప్లై అడుగుతాడు. కొన్ని సందర్భాల్లో వాడి రెస్పాన్స్ ఎలా ఉంటది, ఎలా ఓపెన్ అవుతాడు, ఎలా బరస్ట్ అవుతాడు అని తెలుసుకోవడానికి కూడా దేవుడు అడుగుతుంటాడు. అది నీవు స్వస్థపడగోరుచున్నావా? వెంటనే వాడు ఏమన్నాడు?
అయ్యా నన్ను స్వస్థపరచబడ్డానికి నాకు ఎవడూ సహాయం లేదయ్యా, నన్ను ఎవడు ఈ కోనేట్లో దింపేవాడు నాకు ఎవడు లేడు అంటే ఐఆమ్ హెల్ప్లెస్, ఐఆమ్ ఎలోన్. అది వాడి కండిషన్. అది నాకు ఇంకెవ్వరు లేరు, ఎందుకంటే ఈ కోనేటిలోనికి దిగితేనే నాకు స్వస్థత. ఆ దేవదూత కదిలించినప్పుడు నన్ను ఇందులోనికి దింపేవాడు నా అనేవాడు ఎవడు నాకు లేడు. అది వాడి బాధ. అయితే ఇప్పుడు నేనున్నాను, నువ్వు స్వస్థపడాలని నీకు ఉంది కాబట్టి నేను నిన్ను స్వస్థపరుస్తున్నా, లే నీ పరిపెట్టుకొని నడువు అంటే వాడు నడిచాడు, వాడికి అద్భుతమైన స్వస్థత కలిగింది. సరే, ఆ సందర్భం వేరు. సో ఇక్కడ ఆదామును ఆయన పిలిచాడు. ఏంటి అంటే వీడు తప్పిపోయాడు, చీకట్లోనికి పాపం చేసి నాకు దూరంగా, నా సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఆదామా నీవెక్కడ పేరు పెట్టి పిలిచి వాడిని సమకూర్చాలి, వాడిని సరిచేయాలి అనే ఆ గొప్ప ఉద్దేశం. తర్వాత మనం అలా చూస్తే అబ్రాహాముని పిలిచాడు. అబ్రాహాముని ఎందుకు పిలిచాడు? ఆయన సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తున్నాడు. అది సో అందుకని దేవుడు అబ్రహాం విషయంలో గొప్ప ఉద్దేశాలు, తలంపులు, ఆలోచనలు కలిగి ఉన్నాడు. కాబట్టి నేను ఈ సమస్త సృష్టిని చేశాను, అయితే నన్ను మర్చిపోయి వీళ్ళు సృష్టిని చేయబడిన వాటిని పూజిస్తున్నారు, కాబట్టి వీటిల నుంచి విడిపించాలా, అందుకని ఈయన మంచి దేశంలోనికి ప్రవేశించాలరా, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానంటే ఆయన వచ్చాడు. తర్వాత అబ్రహాముగా మార్చాడు, షారయిని షారాగా మార్చాడు, జనములకు తండ్రిగా, జనములకు తల్లిగా వారిని ఆశీర్వదించాలా మార్చాడు. ఎందుకు అంటే వారు సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తున్నారు. ఆ కండిషన్ నుంచి వారిని విడిపించి అలా రక్షించి అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండినట్లుగా, అనేకులు ఆకాశ నక్షత్రముల వలె మరి ఆశీర్వాదం పొందగలిగినట్లుగా అబ్రహాము సంతానంగా, అబ్రహాముకి 2 సంతానాలు దేవుడు ఇచ్చాడు. ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వదించబడిన సంతానం, భూమి ఇసుక రేణువుల వలె ఇలా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కలిగిన జనం. అది కాబట్టి మనం ఆశీర్వదించబడిన ఆకాశ నక్షత్రాల వలె అబ్రహాము సంతానంగా మనందరం దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వారందరూ అలాగా చేయబడ్డారు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. నీ ద్వారా జనములు నేను ఆశీర్వదిస్తా, నీవు అనేకులకు ఆశీర్వాద కారణముగా నుందువు. అది కాబట్టి ఆయన సృష్టికర్తను పూజించే స్థితిలోనికి తీసుకురావడానికి అబ్రహాముని పేరు పెట్టి పిలిచాడు. మొట్టమొదటి ఆదాముని చీకటి జీవితం, పాప జీవితం నుంచి, ఆ మరుగైన జీవితం, దేవుని సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిపోయే స్థితి నుంచి విడిపించి సరిచేసి తన సొంత కుమారునిగా చేసుకుని సహవాసం కలిగి ఉండాలని ఆయన్ని పిలిచారు. ఈయన సృష్టి కర్తను పూజించే స్థితిలో లేడని ఆయన్ని పూజించే స్థితిలోనికి తీసుకురావడానికి ఈయన ఇలా చేసి అనేకులకు ఆశీర్వాద కారణంగా చేశాడు. తర్వాత మనం చూస్తే ఇంకా కొన్ని దాటి వచ్చి యాకోబుని పిలిచాడు దేవుడు. యాకోబు అంటే ఏంటి? మోసగాడు. అంటే మోసపు స్థితిలో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం చేసే ప్రయత్నాలు, సో వీటి కోసం కనబడిన వాళ్ళందరినీ మోసం చేస్తూ, తండ్రిని మోసం చేసి, సోదరుని మోసం చేసి, ఇంకా మామను మోసం చేసి, ఇంకా ఎవరినైనా వారిని అందరినీ మోసం చేసి అన్ని సమకూర్చుకొని ఇదే ఆశీర్వాదం, ఇదే దీవెన, ఇదే మేలు, ఇది ఉంటే చాలు నాకు అనే స్థితిలో ఉన్న వారిని విడిపించడం, అది అక్కడ మనకి జ్ఞాపకం చేస్తుంది. అందుకు యాకోబు మోసగాడు, మోసపు స్థితిలో ఈ లోక సంబంధమైన యాకోబు మనల్ని జ్ఞాపకం చేస్తుంది. ఈ లోకంలో ఉన్న అనేక మంది వ్యక్తులు ఈ భౌతిక సంబంధమైన జీవన వ్యాపారాల్లో చిక్కుకొని దేవుని సన్నిధి, దేవుడి సంబంధమైన విషయాల కోసం మరి ఆ గ్రహింపు జ్ఞానం లేని వారిగా ఉండి ఇదే శాశ్వతం, ఇదే మనం దీనికోసమే తినడం, త్రాగడం, సుఖించడం అన్నట్లుగానే ఉండే. లోకస్వార్తలో కూడా ధనవంతుడు అదే అంటాడు కదా, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, అనేక సంవత్సరాలకి నీకు ఆస్తి విస్తారముగా సమకూర్చబడింది, కాబట్టి నువ్వేం చేయాలి? ఇంకా తినడం, తాగడం, సుఖించడం, నీకు రెండో పనే లేదు. అది సో అలాగే అందరూ ఉన్నారు. కాబట్టి యాకోబు మోసమైన స్థితిలో అనేకులు మోసం చేస్తూ ఈ ధనాన్ని సంపాదించుకొని ఇదే జీవితం అనే ఆ స్థితిలో ఉన్న వ్యక్తిని విడిపించడానికి ఆయన్ని పిలిచాడు. యాకోబుని పిలిచి ఇశ్రాయేలుగా చేశాడు, ఆశీర్వదించబడిన జనంగా. మరి ఇప్పుడు ఇశ్రాయేలీలు మరి ప్రపంచంలోనే, ఈ లోకంలోనే మరి అనేకులు గుర్తించే వాళ్ళగా ఆశీర్వదించబడిన ఒక జనాంగాన్ని, దేవుని సొత్తైన ప్రజల కోసం ఒక మంచి మరి ఆ స్థానము, స్థలము, అటువంటి వ్యక్తులు వారందరినీ ఏర్పరచుకోవడానికి దేవుని యొక్క ఉద్దేశం. మనం కూడా ఆత్మీయమైన ఇశ్రాయేలీలుగా చేశాడు అనేది మన స్వార్థల్లో, పత్రికల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. అది కాబట్టి అందుకని యాకోబుని పిలిచాడు తన మోస జీవితం నుంచి విడిపించడానికి అనేది. తర్వాత ఇంకొక వ్యక్తిని పిలుస్తారు, ఎవరు అంటే మోషే. మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మోషేని దేవుడు పిలిచాడు. నిర్గమకాండ 3 అధ్యాయాలు కనుక చూస్తే అది ఏంటి జ్ఞాపకం చేస్తుంది అని అంటే, మోషే అనే పదానికి నీళ్లలో నుంచి తీయబడ్డాడు
అనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన నీళ్ళలో నుంచి తీయబడ్డాడు కాబట్టి మోషే అని పేరు పెట్టబడింది. అంటే ఆయన అసలు ఆ నీటిలో చనిపోవాలని. సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ నీటిలో ఇతన్ని ఎలాగోలాగా చంపేయాలి. అసలు మొట్టమొదట అసలు కాన్పు పీటల మీదే చనిపోయాలి అనేది ఒక ఉద్దేశం. అంటే మోషేకి అలాగే జరిగింది, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు కూడా అలాగే జరిగింది కదా, గొప్ప వధ జరిగింది అది. సో అంటే ఏంటంటే వీళ్ళంతా దేవుని యొక్క కార్యాలు జరిగిస్తారు కాబట్టి వీళ్ళని ఎలాగ నాశనం చేయాలి అనేది సాతాను యొక్క ఉద్దేశం. కానీ దేవుని ఉద్దేశాలు సాతాను ఉద్దేశాల కంటే ఎంతో ఉన్నతమైనది. కాబట్టి మోషే జీవితంలో మోషేని పిలిచాడు అన్నట్టు అది ఏం జ్ఞాపకం చేస్తుంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మోషే అని పిలవగానే అది ఏమవుతుందంటే, నేను ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చాను అనే సంగతి అసలు మొట్టమొదటిగా అది జ్ఞాపకం చేయబడుతుంది. అంటే నీటిలో నుంచి తీయబడ్డాడు అది, అంటే ఎప్పుడో చనిపోవాల్సిన వాడు అది. సో ఆ నీటిలో ఎప్పుడో ఆయన భూస్థాపితం అవ్వాల్సిన వ్యక్తి, కానీ దాని నుంచి ఆయన విడిపించాడు అనే సంగతి అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత దేవుని ప్రజలకు ఎంత గొప్ప మంచి నాయకుడు అయ్యాడు, సాత్వికమైన వ్యక్తిగా అయ్యాడు, భూలోకంలోనే మిక్కిలి సాత్వికుడుగా అయ్యాడు, దేవుని ఇల్లు అంతటిలో ఎలా నమ్మకస్తుడుగా అయ్యాడు అనే సంగతి అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఇంకొక సంగతి జ్ఞాపకం చేసుకుంటే క్రొత్త నిబంధనలోకి వచ్చేసి సౌలు, లేకపోతే పౌలుగా మారిన సౌలు. సౌలా సౌలా అని సౌలు పిలిచాడు. సౌలు ఈయన ఎటువంటి వ్యక్తి అంటే గొప్ప జ్ఞాని, ధర్మశాస్త్రంలో పండితుడు, ఆయన గమలీయేలు పాదముల యొక్క విద్య నేర్చుకున్న గొప్ప విద్యావంతుడు. కానీ ఇంత గొప్ప పండితుడు, ఇంత జ్ఞానం కలిగిన వాడు, విద్యావంతుడు ఏం చేస్తున్నాడు? సంఘాన్ని హింసిస్తున్నాడు, సంఘాన్ని నాశనం చేస్తున్నాడు, సంఘాన్ని పాడు చేస్తున్నాడు, వాటిని ఎంతో ఇబ్బంది కలుగజేస్తున్నాడు. అంటే మానవ సంబంధమైన జ్ఞానము, తెలివి, విద్య, ఈ పాండిత్యం అంతా దేనికి ఉపయోగపడుతుందంటే ఎదుటి వారిని నష్టపరచడానికి, సంఘాన్ని పాడు చేయడానికి అది. సో అందుకని ఆయనకి ప్రత్యక్షమయ్యాడు, సౌలా సౌలా అది నీవేళ నన్ను హింసించుచున్నావు అని దేవుడు ఆయనకి ప్రశ్నిస్తాడు. అంటే దేవుని ఆయన డైరెక్ట్ గా ఏం హింసించట్లా. దేవుని ఎవడు హింసించగలడు? అంటే దేవుని ప్రజల్ని హింసిస్తున్నాడు కాబట్టి దేవుని హింసించినట్లు అనేది మనకు అక్కడ తెలుసు కదా. కాబట్టి ఆయన సౌలును దర్శించడంలో గొప్ప ఉద్దేశం ఏంటి? నీవు ఇంత జ్ఞానం, పాండిత్యం సంపాదించావు, కానీ ఇదంతా దేనికి అని అంటే ఎదుటి వారిని హింసించి చెరసాల్లో వేసి వారిని బంధించి వారిని చంపడానికి. స్టెఫను చనిపోయినప్పుడు కూడా సాక్షిగా అక్కడ ఉన్నాడు. స్టెఫను యొక్క మంచి జీవితం మరి ఆయనలో గొప్ప కదలికి వచ్చిందేమో అని అనుకుంటాను నేను. ఎందుకంటే చాలా అద్భుతంగా పలికాడు కదా స్టెఫను. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా పలికారో అలాగే పలికాడు స్టెఫను. ప్రభు ఈ పాపము, ఈ దోషము వారి మీద మోపకు అని ఆయన పలికి తన ప్రాణాన్ని అర్పించి అలా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శిలువలో అదే పలికారు కదా, తండ్రి తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించుము. అది వీరిని క్షమించు. వాళ్ళు ఎరగకుండా చేస్తున్నారా? ఎరిగే చేస్తున్నారు. కానీ అది ఆ ప్రేమ యొక్క సూపర్లేటివ్ డిగ్రీ. అంటే అంత అగాపే ప్రేమ, విస్తృతమైన ప్రేమ అంత ఉన్నతమైనది కాబట్టి ఆయన పలికిన విధానం అలాగుంది అనేది మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అది కాబట్టి సౌలుకి అదే జ్ఞాపకం చేశారు, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు. ఇంకోటి సౌలు ఏమంటారంటే, నీవు మునికోలకు ఎదురుతనుట నీకు అసాధ్యము అని పలుకుతారు. అంటే నువ్వు మునికోలకు ఎదురు తన్నుతున్నావు, నీ కాళ్ళే పోతాయి తప్ప దానివల్ల నష్టం నీకే ఎక్కువ సంభవిస్తుంది అని. బట్టి సౌలును ఆయన పిలవడంలో, ఆయన్ని పేరు పెట్టి పిలవడంలో ఉద్దేశం ఏంటంటే, ఇంత లోక పాండిత్యము, జ్ఞానము, విద్య ఇంత అవలంబించినప్పటికీ మానవులు ఎంత అవిధేయులుగా, బుద్ధిహీనంగా ఎదుటి వారికి నష్టం కలిగించే వారికి ఉన్నారు కానీ ఆశీర్వాద కారణంగా లేరు. కాబట్టి అనేకులకు ఆశీర్వాద కారణంగా చేయడానికి ఆ సౌలు పౌలుగా మార్చి, సౌలు అని అంటే రాజు అని ట్రాన్స్లేషన్ లో పేరు, పౌలు అంటే చిన్నవాడు అని. అది రాజు లేకపోతే అంత ఉన్నతమైన వ్యక్తిని పౌలు చిన్నవాడిగా చేసి దేవుడు ఆయన్ని గొప్ప అద్భుతంగా, మరి క్రొత్త నిబంధనలో పౌలు చేసిన పరిచర్య చాలా అద్భుతము. అది సంఘానికి కానీ ఎంతో శ్రేష్టమైనది అని మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అలాగా ఆయన ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచారు అనేది మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే కీర్తనాకారుడు 10 నిమిషాలు ముగించేస్తాను, మన సమయం అయిపోతుంది. కీర్తన 49లో ఒక వచనం చదివితే, కీర్తన 49, 1, 2 సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. అది కాబట్టి దేవుడు అక్కడ వారినే పిలవల, సర్వలోక నివాసులు అందరినీ పిలుస్తున్నాడు. సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు అంటే ఏ భేదము లేకుండా అందరినీ పిలుస్తున్నాడు. అందుకే మనం సువార్తలో చూస్తాం కదా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా
నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. సో ఈ పిలుపు, ఈ ఆహ్వానం కొంతమంది వ్యక్తులకే కాదు, ఆయన ఏర్పాటు చేసుకున్న బైబిల్లో కొంతమందికే కాదు, వాళ్ళు ధనికులైనా, దరిద్రులైనా, సామంతులైనా, అధికారులైనా, ఎవరైనా అందరికీ ఆయన ఈక్వల్ గా ఆయన ఆహ్వానాన్ని, ఇన్విటేషన్ ఇస్తున్నాడు అనేది మనం బైబిల్లో అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటాం. ప్రయాసతో భారం మోసుకుంటున్న అందరికీ ఆయన ఆహ్వానిస్తున్నాడు. మీకు విశ్రాంతి కావాలంటే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతున్నది. సో వాళ్ళు ఎటువంటి వ్యక్తులైనా, ఎంత కఠినాత్ములైనా, ఎంత దుర్మార్గులైనా, ఎంత మంచివారైనా, ఎంత చెడ్డవారైనా, ఎంత ఉన్నత స్థితి, అధమ స్థితి ఏదైనప్పటికీ అది. సో ఏ భేదం లేకుండా అందరినీ ఆయన ఆహ్వానిస్తున్నారు, అందరినీ పిలుస్తున్నారు, అందరినీ పేరు పెట్టే పిలుస్తున్నారు. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు అని తెలుసుకొని ఆయన ఆరాధించడానికి ఆయన అందరినీ పిలుస్తున్నారు. మనల్ని కూడా పిలిచారు. ఇదివరకు చీకట్లో, అంధకారంలో, ఆ మరణఛాయ ప్రదేశంలో, మరణ ప్రదేశంలో కూర్చున్న మనల్ని, పాప అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని పిలిచారు. మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించారు. పూర్వమందు మీరు చీకటి అయి ఉండేది. అక్కడ అది కొంచెం ఆశ్చర్యం ఉంటది. అక్కడ పౌలు రాసింది, మీరు పూర్వం చీకటిలో ఉంటేది కాదు, మీరు పూర్వముందు చీకటి అయి ఉంటుంది. అంటే మీరే చీకటి అంటే ఏంటి? మనమే ఆ అంధకారం. చూడండి ఆ మాట, మీరు పూర్వముందు చీకటిలో ఉంటిరి కాదు. కొరింథీ రాసిన పత్రిక ఆ ఒక్క వచనాన్ని జ్ఞాపించారు. ఎఫ్సి అనుకుంటాను, ఎఫ్సి 5:8. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అది మీరు పూర్వమందు చీకటిలో ఉంటిరి కాదు. చీకటిలో ఉండడం వేరు, చీకటి అయి ఉండడం వేరు. అది అంటే అసలు మీరే, యు ఆర్ ది డార్క్నెస్. అది అంటే మనమే చీకటి. అది అంటే అంత అంధకార సంబంధమైన, చీకటి సంబంధమైన క్రియలు, అపవిత్రమైన క్రియలు కలిగిన వారము అని అక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు పూర్వమందు చీకటిలో ఉంటేనే కాదు, మీరే చీకటి. అది అంటే మీరే అంధకారం. అది అటువంటి మనల్ని వెలుగుగా చేశాడు. అది ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. మళ్ళీ అక్కడ కూడా అద్భుతం ఉంటది. ఇప్పుడు ప్రభువునందు మీరు వెలుగులోనికి వచ్చారు కాదు, ప్రభువునందు వెలుగై ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు వెలుగైపోయారు. అంటే ఆయన వెలుగును పొందిన మనము ఇంకా వెలిగించబడి అనేకులు వెలిగించే స్థితిలోనికి వచ్చాము అనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఇదివరకు మీరు చీకటిలో ఉన్నారు కాదు, మీరు చీకటి. అంటే ఇంకా మీరు అసలు వెలుగవడం చాలా అసాధ్యము, ఇంకా మీరే చీకటి. ఇటువంటి చీకటిని ఆయన ఎలా చేశాడు? మిమ్మల్ని వెలుగుగా చేశాడు. వెలుగులోనికి తీసుకురావడం కాదు, మీరు వెలుగు అంటే వెలిగించబడిన స్థితి ఇంకా అనేకుల్ని వెలిగించే స్థితి అనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అది కాబట్టి అనేక సందర్భాల్లో మనం కూడా చూస్తాం కదా, యోహాను సువార్తలో కూడా అదే జ్ఞాపకం చేయబడుతుంది. మనం ఆయన ద్వారా వెలిగించబడి అనేకుల్ని వెలిగించే స్థితిలోనికి, జీవపు వెలుగు కలిగి ఉన్నారు అనే సంగతులు అనేకమైన మనకి జ్ఞాపకం చేయబడింది. కాబట్టి అటువంటి స్థితిలోనికి వచ్చిన వారమే మనం ఆయన ఆరాధించాలి. మూడో సంగతి ఒక్కటి జ్ఞాపకం చేసి ఒక 10 నిమిషాల్లో ముగించేస్తాను. ఒక్కటి, యెషయా గ్రంథము 63వ అధ్యాయం. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 16వ వచనం. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మల్ని ఎరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాథ కాలము నుండి మా విమోచకుడు అని నీకు పేరే కదా. వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకొక వచనం, కీర్తన 103:13. కీర్తనలు 103:13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలిపడును. అక్కడ మూడో సంగతి ఏంటి అంటే, ఈయన మనకు తండ్రి అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఇది యెహోవా సర్వశక్తి గల దేవుడు. ఈయన మనకి ఎవరు అంటే, ఈజ్ అవర్ ఫాదర్. అది మనకి జ్ఞాపకం చేయబడేది. అది మనకి మనం పాత నిబంధనలో అనేక సందర్భాల్లో చూస్తాం, కానీ కొత్త నిబంధనలో చాలా అద్భుతంగా రాయబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈజ్ అవర్ హెవెన్లీ ఫాదర్. ఆయన మన పరలోకపు తండ్రి అని జ్ఞాపకం చేయబడింది. కాబట్టి ఆ యొక్క అనుభవం అంటే ఆ రిలేషన్
దేవుడికి మనకి, సర్వశక్తి గల దేవునికి మనకి ఉన్న రిలేషన్ ని ఆయన ఎలా తీసుకొచ్చారంటే తండ్రి కుమారుల సంబంధంలోనికి ఆయన తీసుకొచ్చారు. అంటే సొంత తండ్రి కుమారులు ఏ రీతిగా ఉంటారు అనేది. ఎందుకు అనంటే మనం యోహాను 1:12 మనం చదువుతాం కదా, తను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఉంది. మనం చేసింది కేవలం ఆయన నామముందు విశ్వాసం ఉంచాం. విశ్వాసం ఉంచితే ఏమయ్యాం? మనం చిల్డ్రన్ ఆఫ్ గాడ్, సన్స్ ఆఫ్ గాడ్. అని దేవుని పిల్లలు, దేవుని యొక్క కుమారులుగా అయ్యే ఆధిక్యత ఇచ్చాడు. ఆయన మనకు తండ్రిగా అయ్యాడు. ఆయన తండ్రిగా చేసే 4 కార్యాలు మత్తయి సువార్త 6వ అధ్యాయం జ్ఞాపకం చేసేస్తాను, 5 నిమిషాల్లో చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, ఆయన తండ్రిగా 6వ అధ్యాయము 15వ వచనం 14 చివరిలో, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును. కాబట్టి ఆయన పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడు అని అంటే మీ అపరాధాలని క్షమిస్తున్నాడు. ఆయన మన పరలోకపు తండ్రి. ఆయన చేసే మొట్టమొదటి కార్యం చేస్తున్న అపరాధాలు, పాపాలు, మన దోషాలు, మన నేరాలు, మన అతిక్రమాలు అన్ని ఆయన క్షమిస్తున్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన తండ్రిగా చేసే మొట్టమొదటి పని మన పాపాలన్నీ మనం ఒప్పుకుంటే ఆయన మనం క్షమిస్తున్నాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించును. అది కాబట్టి మీ అపరాధములను ఆయన క్షమించును. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడవు. నీవు దయాళుడు, మంచివాడవు. మంచివాడు అంటే ఏం చేస్తున్నాడు? ఆయన మంచి దేవుడుగా క్షమించడానికి సిద్ధమైన మనస్సు. అంటే ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నేను చేసిన పాపము, నేను చేసిన అవిధేయత, నా బుద్ధిహీనత, నా అతిక్రమము, నా దోషము, నా పాపము, నా అపరాధాన్ని క్షమించని ఎవరు అడుగుతారో క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు పరలోకపు తండ్రిగా. సో అంతగా ఆయన క్షమించడానికి సిద్ధమైన దేవుడు. అది ఆ సర్వశక్తి గల దేవుడి నుంచి మనం ఆ క్షమాపణ పొందిన వారంగా మనం ఆయన ఆరాధించాలి. రెండవ సంగతి ఏంటి అని అంటే 3-4 చివరిలో, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 6 చివరిలో, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడంటే ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అంటే ప్రతి వారికి వారు చేసిన పనులను బట్టి ఆయన ప్రతిఫలము ఇస్తున్నాడు, రివార్డ్ ఇస్తున్నాడు అనేది జ్ఞాపకం చేయబడు. 3వ సంగతి జ్ఞాపకం చేసుకుంటే 8వ వచనం, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను. 32, మీకు కావాలని మీ తండ్రికి తెలియను. 2 ఆయనకు తెలుసు. ఏం తెలుసు? మీ అక్కర్లన్నీ తెలుసు, మీకేం కావాలో తెలుసు. అది మన అక్కర్లన్నీ, మన నీడ్స్, మన అక్కర్లు, మన లోపాట్లన్నీ ఆయనకు తెలుసు. మనకి ఏం కావాలో ఆయనకు తెలుసు. అది కాబట్టి ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రి తెలుసు. కాబట్టి మన అక్కర్లు, మన అవసరాలన్నీ ఎరిగిన తండ్రి. అది ఆయన పరలోకపు తండ్రిగా ఆ అవసరాలన్నీ తీర్చువాడు. 4వ సంగతి ఇక్కడ జ్ఞాపకం చేయబడింది 26వ వచనం, మీ పరలోక తండ్రి వాటిని పోషించున్నాడు, మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా. కాబట్టి పరలోకపు తండ్రి పోషించే తండ్రి. అది ఆయన పోషించేవాడు. ఆకాశ పక్షుల్ని, అడవి మృగాల్ని, ఇలాగ అన్నిటినీ ఆయన పోషించేవాడు. ఆయన సమృద్ధి చేత వాటిని తృప్తిపరిచేవాడు. అందుకే కీర్తన 104లో మనం అనేక సార్లు ఆయన జ్ఞాపకం చేసుకుంటాం కదా, ఆయన తన గుప్పిలి విప్పి ఆయన వాటిని తృప్తిపరుస్తున్నాడు, మేలుతో తృప్తిపరుస్తున్నాడు. కీర్తనలో 136, 137 కూడా ఆయన తన గుప్పిలి విప్పి వాటిని పోషిస్తున్నాడు. ఆయన ఆహారం సమృద్ధిగా వాటికి అనుగ్రహించి వాటిని పోషిస్తున్నాడు. అడవి మృగాల్ని, మరి అడవికి రాజైన సింహాన్ని కూడా పోషిస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఆయన సమృద్ధి చేత వాటిని పోషించి తృప్తిపరుచుచున్నాడు. పరలోకపు తండ్రిగా ఆయన చేసే 4 కార్యాలు: ఆయన అపరాధాన్ని క్షమించేవాడు, ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు, ఆయన అక్కర్లు ఎరిగిన వాడు, అవసరాలు తీర్చేవాడు, తరువాత ఆయన పోషించేవాడు, సంరక్షించేవాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తే ఆయన శిక్షించేవాడు, సరిచేసేవాడు. తండ్రి తన కుమారుని శిక్షించినట్లుగా ఆయన శిక్షిస్తున్నాడు. ఎందుకంటే క్రమపరచడానికి, సరైన మార్గంలో నడిపించడానికి. మనం కీర్తన 23లో జ్ఞాపకం చేసుకుంటే, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించు. దుడ్డు కర్ర అనేది దేనికి అంటే క్రూర మృగాన్ని చంపడానికి, దాన్ని తోలివేయడానికి దుడ్డు కర్ర. అంటే తోడేళ్ళు లేకపోతే సింహము ఇటువంటి ఎలుగుబంటి వచ్చినప్పుడు ఉపయోగించేది దుడ్డు కర్ర.
దండము. దండం వాడేది ఏంటంటే గొర్రెలను కరెక్షన్ చేయడానికి సరి అయిన మార్గంలో రాడ్ అండ్ స్టాఫ్ అంటది ఇంగ్లీష్ లో. అది అంటే ఈ దండం అనేది పొడుగ్గా పెద్దది ఉంటది కర్ర, ఒక్కలాగా ఉంది. దాన్ని ఏంటంటే వీటిని కరెక్షన్ చేసి సరైన త్రోవలో నడిపించడానికి గొర్రెల కోసం వాడేది దండము, శత్రువుల కోసం వాడేది దుడ్డు కర్ర. అది ఆ రెండింటిని ఆ కాపరి ఉపయోగించుకొని గొర్రెలు నడిపిస్తూ ఉంటాడు, వాటిని కాపాడి భద్రపరిచి పోషించే సమయంలో. అది సో ఆ దండాన్ని ఉపయోగిస్తున్నాడు ఉంటాడు త్రోవ తప్పిపోయిన వాటిని విడిపించడానికి, నడిపించడానికి, సరైన త్రోవలో సరైన క్రమంలో నడిపించడానికి. అది సో ఆయన పరలోక ఆయన చేసే కార్యాలు. కాబట్టి ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని ఆ సర్వశక్తి గల దేవుడిని మనం ఆరాధించాలి. 3 సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సృష్టికర్త ఆయన, ఆయన సమస్త సృష్టించాడు. ఆయన ప్రాణం గల వాటిని, జీవం కలిగిన మనల్ని, ఆత్మ జీవం కలిగిన మనల్ని ఆయన సృజించి ఆయన ఎలాగ జీవింపజేశాడు, ఆయన వెలుగులోనికి ఎలా తీసుకొచ్చాడు, చీకటి అంధకారము మరణము మరణఛాయలో ఉన్న మనల్ని ఎలా విడిపించి రక్షించి ఆయన మరి ఆ వెలుగులోకి మనల్ని ఎలాగా నడిపించాడు అనేది జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధించాలి. రెండవ సంగతి, ఆయన పేరు పెట్టి పిలిచాడు సర్వశక్తి గల దేవుడుగా. అనేక మందిని పిలిచి వారి జీవితాలను మార్చి మంచి వ్యక్తులుగా చేసి ఎలా నడిపించాడో వీళ్ళు కూడా పిలిచి మనకి విశ్రాంతి, నెమ్మది, శాంతి, సంతోష, సమాధానాలు అనుగ్రహించి ఆయన వెలుగును పంపించి ఆయన బలిపీఠమునందు మనకి క్షమాపణ దొరుకుతున్నట్లుగా చేసి మరి ఆనంద సంతోషములు కలుగునట్లుగా చేసి ఆయన మనల్ని ఎలాగా మరి నడిపిస్తున్నాడు. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధించాలి. మూడవది, ఆయన మనకి తండ్రిగా ఉండి ఆయన మనకి ఎలాగా మన అపరాధాలను క్షమించి మనల్ని తృప్తిపరుస్తూ మనకి మరి బహుమానాలు అనుగ్రహిస్తూ ప్రతిఫలాలను అనుగ్రహిస్తూ మన అక్కర్లు తెలుసుకుంటూ మనకు కావలసినవి అన్ని అనుగ్రహిస్తూ మనల్ని పోషిస్తూ ఎలా నడిపిస్తున్నాడు, మనల్ని ఎలా సరిచేస్తూ ఆయన రాజ్యం కోసం సిద్ధపరుస్తున్నాడు. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుని 1-2 తలంపులతోనైనా ప్రభువుని ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం